ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 3 నెలల్లోనే 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలు అమలు చేసిందని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి జుపల్లి కోరారు. గత కేసీఆర్ నియంతృత్వ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని అన్నారు. ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 5 హామీలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కొనియాడారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కేంద్రంలో మల్లు రవికి మద్దతుగా జుపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. దానికి తోడు ఒక్కొక్క మోటార్కు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తూ ఉండే ఆనాడు సంవత్సరానికి 3,000 రూపాయలు. దానిపైన ఆనాడు పోరాటం చేసి ఒత్తిడి చేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పైన చేస్తే ఆనాడు నన్ను జైల్లో పెట్టిండు. 15 రోజులు జైల్లో ఉన్నా. జైలుకు రాజశేఖరుడు వచ్చిండు. ఎందుకు కట్టాలన్నా తెలంగాణ రైతులు కరెంటు బిల్లులు మోటార్లకు వ్యవసాయం చేసుకునే రైతులు బోర్లు వాళ్ళే వేసుకుండ్రి, ఖర్చు పెట్టి బావులు వాళ్ళే తోడుకుండ్రి, మోటార్లు వాళ్ళే కొనుక్కుండ్రి, లక్షల రూపాయలు అప్పుల పాయలు కరువు వచ్చి వలసలు పోయినరు. ఇదే ఆంధ్రాలో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున కట్టి ఆంధ్ర రైతులకు ఫ్రీగా నీళ్లు ఇస్తా ఉన్నారు. మళ్ళీ తెలంగాణ రైతులు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు.